మేము స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళామండి. హ్మ్. సో ఎక్కువ తక్కువ ఏం కాలేదు. అనుకున్న దాని ప్రకారం వచ్చింది ఓకే. స్టోరీ. మేమేం కుదించలేదు. సో ఓకే. అంటే మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు. సో ఇప్పుడు ఒకరి డైరెక్షన్‌లో 'ద డిజర్వింగ్' అని చెప్పేసి మూవీ తీశారు కదా! హుహు. సో మీకు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే మీలోను డైరెక్టర్ ఏమన్నా చేంజెస్ కానీ ఏమన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్లీ నేనే డైరెక్ట్ చేయాలి మూవీ. దట్ వాస్ ద ఓకే. ప్లాన్ అండి. ఆ! కాకపోతే నేను నా ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేశాము. సో డబ్బులు మనవైనప్పుడు హ్మ్. నేనే డైరెక్ట్ చేసి ఎళ్లి మళ్ళీ స్క్రీన్ నా పెర్ఫార్మన్స్ నేను చూసుకొని హ్మ్. యాక్సెప్ట్ చేయడం, ఆ షాట్ మళ్ళీ తీసుకోవడం అనేది టైమ్ కన్‌స్ట్రెయింట్ అయిపోయింది. సో ఓకే. 14 డేస్‌లో అట్లా అవ్వదు. ఓకే. అది అనాలిసిస్ చేసుకున్న తర్వాత దెన్ మా ఫ్రెండ్‌ని చేయమని చెప్పడం జరిగింది. సో ఓకే. తను చేశారు. అయినా ఒక డెఫినెట్‌లీ టెన్షన్ ఉంటుంది కదండీ. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఆ! మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నేనే లైన్ యెస్. ప్రొడ్యూసర్ మూవీకి. ఓహ్! చాలా హ్యాట్స్ కర్త కర్మ క్రియ అంతా మీరే. చాలా ఓకే. చేశాను. హ్మ్. సో అన్నీ చూసుకునేసరికి నాకు అర్థమైపోయింది. ఆ! నేనే డైరెక్ట్ చేసుకొని నేను యాక్ట్ చేస్తే కుదిరేలా లేదు. హ్మ్. సో ఐ వోంట్ డూ దట్ అని చెప్పి నా ఫ్రెండ్ చేశారు. ఓకే. వండర్‌ఫుల్ జాబ్ తను. సో అంటే ఇప్పుడు కొన్ని అవర్స్ మూవీకి అంటే మీకు టైం లేదు కాబట్టి 14 డేస్ హ్మ్. టైం లేదు కాబట్టి మీరు అలా యెస్. చేయాల్సి వచ్చింది. యెస్. సో ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ టైం ఉంటే మన తెలుగులో కూడా అంటే 3 అవర్స్ 2.5 అవర్స్ మూవీస్ కూడా వాళ్ళే డైరెక్షన్ చేసి స్క్రిప్ట్ చాలా వరకు చేస్తున్నారు. మల్టీ టాస్క్ చేస్తున్నారు. అవునవును. అవును. ఓకే, చేస్తున్నారు. అలా ఛాన్స్ ఉంటే చేసేవాళ్ళేమో మీరు. డెఫినెట్‌లీ. డెఫినెట్‌గా చేసేవాళ్ళు. డెఫినెట్‌లీ. ఐ లవ్ వాట్ ఐ డూ. ఓకే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ అంటే నాకు ఐ వాంటెడ్ టు బి ఏ స్టోరీ టెల్లర్ అండి. సో ఓకే. వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ అయినా పర్లేదు, డైరెక్షన్ అయినా, ఈవెన్ లైట్ బాయ్ అయినా పర్లేదు. ఐ లవ్ ఓ మూవీస్. మై గాడ్. సో ఎనీథింగ్ ఫిల్మ్స్ గురించి ఒక ఫిలిమ్స్ అంటే బాగా ప్యాషన్ ఆహ్, అంటే వింటూ ఉంటాం. కాకపోతే మీరు చెప్తుంటే ఎంత ప్యాషన్ ఉంది మీకు అని చెప్పేసి అర్థమవుతోంది. థాంక్ యూ. సో ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా హ్మ్. తెలుగులో 2. హ్మ్. ఇంకొకటి మీరు డైరెక్షన్ యెస్. చేస్తే యెస్. ఎవరైతే చేస్తారు మీరు? ఒక న్యూ కమర్‌తో డిస్కషన్ నడుస్తుంది. నడుస్తుంది. అంటే ఓకే. నేను రాసిన స్టోరీ అది. ఓకే. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్ లాంటిదండి. ఓకే. బట్ అదే డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం. దాన్ని బట్టి నువ్వు ఎక్కడ మీ గ్యాప్ ఎక్కడ ఉందండి? మీరు బిజీ ఉన్నారు కదా! సో ఎందుకు దయ్యాలంటే అంత మీకు అంటే స్టార్టింగ్ తీయటమే హారర్ కదా! దయ్యాలున్నాయని నమ్ముతారా మీరు? అసలు నమ్మనండి. నమ్మరండి? నమ్మనండి. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒక ఎమోషన్ హ్మ్. అది మనతో ఉండాలి. ఒక మూవీ చూసి బయటకొస్తే ఒక ఎమోషన్ ఉండాలి. సో ఇకపైన నేను ఏదైనా డైరెక్ట్ చేసినా, రాసినా కూడా హ్మ్. హారర్ అనే ఎమోషన్ ఖచ్చితంగా చిన్నప్పుడు భయపడేవాడిని. హ్మ్. మూవీ చూసిన తర్వాత రాత్రి మూవీ చూసిన తర్వాత హ్మ్. పడుకునేవాడిని కాదు. ఒక 3, 4 డేస్ ఓకే. చిన్నప్పుడు అప్పుడు. అప్పుడు భయపడేవాడిని. హ్మ్. అట్లే ఏదైనా సెంటిమెంటల్ మూవీ చూసామనుకోండి, 'మాతృదేవోభవ' అట్లాంటి మూవీస్ అని చూస్తే బాధేసి ఆ ఎమోషన్ క్యారీ చేసేవాళ్ళం కదా! హ్మ్. సో అలా పర్టిక్యులర్ ఎమోషన్ మనం క్యారీ చేసేలాగా ఉండాలి అని ఫీల్ అవుతాను నేను. అందులో హారర్ డెఫినెట్లీ ఒకటి. ఓకే. డిస్టర్బింగ్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. అందుకే ఐ చూస్ హారర్ అని. ఓకే. కానీ నమ్మని వాళ్ళే సినిమాలు తీస్తారంటే నేను ఇదివరకు అంటే అడిగిన వాళ్ళలో ఉన్నాయండి. పోనీ ఉన్నాయా? మీరు నంబర్ ఉన్నాయా? నమ్మనప్పుడు ఉండవు కదండీ! నమ్మనప్పుడు ఉండవు. ఉండవంటారు. నమ్మితేనే ఉంటాయని అర్థం కాదు. ఓకే. ఏదైనా మన ఎమోషన్ క్యారీ చేసే దాన్ని బట్టే అవి బట్టి. ఉన్నాయో లేదో అనేది తెలుస్తాయని యెస్. చెప్తున్నారు మీరు. డెఫినెట్‌లీ అంటే ఈ మధ్య తెలుగు ఆడియన్స్ చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. హ్మ్. ఓటీటీ ఎప్పుడైతే కోవిడ్ తర్వాత వచ్చిందో ఆఫ్‌కోర్స్. చాలా ఇదివరకు చూసేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకి అంటే నేను చూసిన నా సర్కిల్‌లో హ్మ్. ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఈ ఈ మూవీస్ అంటే ఆల్ హారర్ జోనర్స్ గాని, మూవీస్. థ్రిల్లర్ గాని ఇప్పుడు హ్మ్. కొత్తగా వస్తున్నాయి. కొన్ని ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ వస్తున్నాయి. అవును. ఇదివరకు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి ఇంట్లో మమ్మీ వాళ్ళు గాని, ఆంటీలు అందరూ యెస్. గూడా ఆన్‌లైన్‌లో పెట్టేసుకొని అన్ని జానర్‌లు ఎక్స్‌ప్లోర్ చేసేస్తున్నారు. అలవాటయిపోయాయి అలా. అలవాటయిపోయాయి. మైండ్ ఎగ్జాక్ట్‌లీ. సెట్ అలవాటయిపోయాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇంతకుముందు నార్మల్‌గా ఇప్పుడు చూడండి 'మహేష్ బాబు' నేనొకడిని యెస్. అంటే లాజికల్‌గా. లాజికల్. అప్పట్లో మ్యాజిక్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు అవును. జనాలు. అవును. అవును. ఆ లాజికల్ మూవీ అర్థం కాలేదు అర్థం అప్పుడు కాలేదు. ఆడియన్స్‌కి. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడేంటంటే ఆడియన్స్ అది ఇప్పుడు చేంజ్ అయ్యాయి రిలీజ్‌లో కాబట్టి చాలా హిట్ అవుతున్నాయి అట్లాంటి మూవీస్. అవును. అవును. రిలీజ్‌లో హిట్ చాలా అవుతున్నాయి. అట్లా చాలా మూవీస్ ఉన్నాయి. అవును. అవును. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్ అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు హారర్ మూవీస్ అయితే థియేటర్‌కెళ్ళి చూడాలంటేనే వణుకు పుట్టేది. వణుకు అమ్మో! ఆ పుట్టేది. పోస్టర్ అవును. చూడడానికే వణుకు పుట్టేది. అవును. అవును. ఇప్పుడు ఇంట్లో ఏం చక్కగా చూస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కామెడీ కూడా ఆ!
అందులో పెట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్ అదొక టైప్ ఆఫ్ హారర్ కామెడీ. హారర్ కామెడీ. ఇంకొకటి మీకు అంటే ఫస్ట్ మూవీ ఇలా తీశారు కాబట్టి ఇలా అంటే ఐ మీన్ టు సే హారర్ దాంట్లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ఏ జోనర్ మూవీస్ అంటే మీకు ఎక్కువ? థ్రిల్లర్ అండి, థ్రిల్లర్. థ్రిల్లర్ చాలా ఎంజాయ్ చేస్తాను థ్రిల్లర్ మూవీస్. రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ కూడా చాలా ఇష్టం. ఇన్స్పిరేషన్ ఆయననేనా మీకు? చాలా మంది ఉన్నారు అందులో. చాలా మంది ఉన్నారు, అందులో మీరు ఒక్కరు. చెప్పండి. ఇన్స్పిరేషన్ ఆయన కూడా. ఓకే. సో అస్సలు ట్రైలర్ చూస్తున్నంతసేపు అంటే చూసే ఆడియన్స్కి కూడా ఎవరు ఈ వెంకట్ సాయి, అసలు హాలీవుడ్ రేంజ్లో ఉంది ట్రైలర్, రేంజ్ ఇంత హాలీవుడ్లోనే తీశారు, తెలుగులో ఎందుకు తీయలేదు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ అనేది ఆడియన్స్కి తప్పకుండా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. ఏం చెప్తారు మీ గురించి ఆడియన్స్? న్యూ కమర్ అండి నేను. నేను చెప్పినట్టు నేనే మొత్తం నేర్చుకుని ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతి ఒక్కొక్క మెట్టు తెలుసుకొని ఎక్కడ ఏ ఇయర్ స్టార్ట్ చేశారండి మీరు? అనుకోవడం ఎప్పుడో అనుకున్నా. యూఎస్కి నేను 2014లో వెళ్ళానండి. సో వెళ్ళినప్పటి నుంచి ఐ వాంట్ టు బీ స్టోరీ టెల్లర్ అని. సో ఫోటోగ్రఫీ కానీ చిన్న చిన్న మోడలింగ్ అట్లా చేయడం కానీ, ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం కానీ, ఎనీథింగ్. వద్దంటే వస్తావి ప్రేమ అని చెప్పి కంప్లీట్లీ షార్ట్ ఇన్ యూఎస్ అండి అప్పట్లో. ఒక తెలుగు వెబ్ సిరీస్ కంప్లీట్లీ షార్ట్ ఇన్ యూఎస్ అప్పట్లో. అది కూడా 4Kలో తీసాను అప్పుడు. 4Kలో అది మంచి హిట్ అయింది ఆ టైంలో. 2018లో మంచి హిట్ అయింది. టమాటా వైరల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు. సాయి సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఇట్ వాజ్ అ నైస్, అది కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. అప్పుడు 2 జనరేషన్స్కి సంబంధించిన 45 years ఒక అంకుల్, ఇంకా 25 years ఒక అబ్బాయి లవ్ స్టోరీస్ అనమాట. అది చూసారు. వింటానికే వెరైటీగా ఉంది. అప్పట్లో 45 years అంకుల్ లవ్ స్టోరీ సెపరేట్ ట్రాక్, ఈ అబ్బాయిది సెపరేట్ ట్రాక్. నేను రెండు ఇద్దరితో కూడా షాక్ అయ్యానండి. సో వాళ్ళిద్దరిది ఎట్లా నడిచింది స్టోరీ అనేది అప్పట్లో వెబ్ సిరీస్. అది మంచి హిట్ అయింది. 100% పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది అప్పట్లో. అదే అండి బేసిక్గా.